యాక్సిడెంట్ అంటే ఒక అనుకోకుండా జరిగే ఒక దుర్ఘటన. జనరల్గా యాక్సిడెంట్స్ అనేటివి మామూలుగా పనుల మీద ఎక్కువగా మనం రోడ్ల మీద మనం తిరిగేటప్పుడు చాలామందికి, అంటే ముఖ్యంగా మీడియా మిత్రులు మీరు కావచ్చు, రాజకీయాల్లో ఉన్న మేము కావచ్చు, పనుల మీద తిరిగే వాళ్ళు చాలామంది కావచ్చు, ఎవరైనా సరే రోడ్ల మీద తిరిగేటప్పుడు నియర్ యాక్సిడెంట్ ఎక్స్పీరియన్స్ అనేటివి చాలామందికి వస్తుంటాయి. చాలామందికి వచ్చినప్పుడు మనమంతా ఏంటంటే అబ్బో ఎట్లో దగ్గరికి వచ్చి యాక్సిడెంట్ మిస్ అయింది, మనకేం కాలేదు, మన వల్ల అవతలోడికి ఏం కాలేదు, ఈరోజు బాగుందని చెప్పి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటుంటాం. దీని నుంచి అడ్వాంటేజ్ తీసుకోవాలనే ప్రయత్నం అనేది మనలో ఏ ఒక్కరు కూడా చూడం. ఎందుకంటే అడ్వాంటేజ్ తీసుకోవడం వలన మనకు వచ్చే పెద్ద గొప్ప ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఒక వ్యక్తికి, జిల్లాలో ఒక వ్యక్తికి ఖచ్చితంగా దాని అవసరం అనేది ఉందన్నమాట. ఒక ఇంపార్టెన్స్ కోసమో, ఎగ్జిస్టెన్స్ నిరూపించుకోవడం కోసమో, రాజకీయం కోసమో, సింపతి కోసమో, అతి ముఖ్యంగా గన్మెన్ల కోసమో యాక్సిడెంట్ అనే దాన్ని ఏదో తన మీద పెద్ద ఇన్సిడెంట్ జరిగింది అనే దాన్ని ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన గన్మెన్లని మరీ తిరిగి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఒక కొత్త డ్రామా, ఇది కొత్త డ్రామా అని చెప్పకూడదు, పాత డ్రామా అని చెప్పాలి. ఎందుకంటే జరిగిన ఈ సంఘటనని ఒకసారి మనము గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. 2009 ఎలక్షన్లలో ప్రకాష్ రెడ్డి మొట్టమొదటిసారి రాప్తా నియోజకవర్గానికి పోటీ చేయడం జరిగింది. ఆ టైంలో గాదకుంట అనే గ్రామంలో చిన్నపాటి ఘర్షణని చూపెట్టుకొని ఆ రోజున్న రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈరోజు ఎట్లయితే ఏడుపులు పెడబొబ్బులు పెడుతున్నాడో అదే రకంగా ఆ రోజు ఏడుపులు పెడబొబ్బులు పెట్టి అక్కడి నుంచి గన్మెన్లని ఆ రోజు తెచ్చుకోవడం జరిగింది. గన్మెన్లు వచ్చినప్పటి నుంచి ఆ రోజున్న హంద్రి నివాలోని కాంట్రాక్టర్ని కావచ్చు, సబ్ కాంట్రాక్టర్ని కావచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళని కావచ్చు, అందరినీ బెదిరించి వసూళ్లు మొదలుపెట్టినప్పుడు అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇతను కూడా ఒక నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జ్. అలాంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇతను నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జ్గా ఉన్నప్పటికీ అదే కాంగ్రెస్ గవర్నమెంటు ఇతని గన్మ్యాన్లను తొలగించింది. గన్మ్యాన్లను తొలగించినప్పుడు ఇతను ఏం చేసినాడంటే అక్కడి నుంచి ఒక వారం రోజులు 10 రోజుల వ్యవధిలో మన గుత్తి దగ్గర, పామిడి దగ్గర నిలబడిన లారీకి 5678 బ్లాక్ స్కార్పియో వెళ్ళి తగులుతుందన్నమాట. తగలంగానే అదే మామూలు నిలబడిన లారీకి వెళ్ళి తగులుతాడు. పాపం లారీలో ఎవరికి ఏం కాలేదు, ఈ పక్క బండ్లో వాళ్ళకి కూడా ఎవరికి ఏం కాలేదు. మళ్ళీ మరుసటి రోజు నుంచినే మీడియా ద్వారా కావచ్చు, పేపర్ల ద్వారా కావచ్చు, తన కావచ్చు బయటకు వచ్చి మాట్లాడడం ఏంటంటే నాకు చాలా హాని ఉంది, నా ప్రాణాలకు హాని ఉంది, నాకు గన్మ్యాన్లను ఇప్పియండి అని చెప్పని మీడియాలో రావడము, వేరే వేరే నాయకులతో స్టేట్మెంట్లు ఇప్పడం నియోజకవర్గంలో, ఈ రకంగా ఒక పెద్ద హైడ్రామా ఆ రోజు చేశారు. ఆ రోజు ఉన్న పోలీసులంతా కూడా దాని మీద ఎంక్వైరీ చేసి ఆ వెహికల్లో ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి లేనేలేడు, అనుకోకుండా నిలబడిన లారీని వీళ్ళే పోయి కొట్టారు, కాబట్టి ఇతని గన్మ్యాన్లు అవసరమే లేదు అని ఆ రోజున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ఆ రోజున్న పోలీసులు ఎవరైతే ఉన్నారో నీట్గా రిపోర్టు తయారు చేసి ఇతని గన్మ్యాన్లు అవసరం లేదని తీసి పక్కన పడేశారు. సో సేమ్ పాత కథనే ఈరోజు కొత్త రంగులేసి ఈరోజు మనకందరికీ చూపించే పరిస్థితి ఈరోజు చేస్తున్నారు. ఈరోజు ప్రకాష్ రెడ్డికి ఇక్కడ కూర్చున్న వాళ్ళు మేమే ముగ్గురు చిన్న అడ్వైజ్ ఇద్దామనుకుంటున్నాం. గన్మెన్లు తెచ్చుకోవాలంటే చాలా దారులు ఉన్నాయి. గన్మెన్లు తెచ్చుకోవాలంటే చాలా దారులు ఉన్నాయి. కోర్టుకు పోవచ్చు, ఎస్పీ గారిని అడగొచ్చు, లేకుంటే కోర్టుకు పోయి పేడ్ గన్మెన్లు తెచ్చుకోవచ్చు. ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు ప్రకాష్, మేమంతా అడ్వైజ్ చేద్దాం అనుకుంటాం. పాపం ఇంట్లో నీ భార్య గురించో, కూతురు గురించో, కొడుకు గురించో కొంచెం ఆలోచన చేసుకో. నెత్తికి తెచ్చుకోవద్దు. నెత్తికి తెచ్చుకొని గన్మెన్ల కోసం ప్రాణాల మీదకి తెచ్చుకున్న ప్రకాష్ రెడ్డి అని పేపర్లో పడడం కూడా చాలా గలీజ్గా ఉంటుందనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదే రకంగా చెప్తాను, జాయింట్ వెంచర్ అంట. జాయింట్ వెంచర్లో అతను ఏదో చంపడానికి కుట్ర చేశారని, నిన్ను చంపడానికి జాయింట్ వెంచర్ అవసరమా? పాప మా డ్రైవర్ తూగిందంటే మొన్న కేసు, నిన్న పిఎం, ఈరోజు ఇంట్లో ఊదిగట్ల వాసన. ఈరోజు అదే పరిస్థితే, అంతకంటే వేరే జరిగేది ఏం లేదు. ఏదైతే నీకు ఇది ఉందో దయచేసి దాని మీద ఇది చేసుకో. ఈ రకంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ఆపు. ఈరోజు ఏమన్నా అంటే జాయింట్ వెంచర్ చేశారు, నాదేమన్నా పీక్తారా అంట. నీది పీకడానికి ఏమన్నా నీ ఫ్రెండ్మా, లేదంటే నీ పార్టీ కార్యకర్తలా, నీ లీడర్లా, లేదంటే నీ ఇంట్లో వాళ్ళ, లేదంటే నీ చుట్టం రాళ్ళ? మేము ఎవరు పీకుతారు? ఖాళీగా ఉన్నాడు మీ లీడర్, ఆడ తాడేపల్లిలో బెంగళూరులో ఉంటాడు,
పోయి నువ్వు ఆయన ఓ 4 వీకు జగన్ నీ ఓ 4 వీక్తాడు, సరిపోతుంది దానికి. ఏది నాది పీకుతారా, నాది ఏది పీకేది నీది? నువ్వే పీక్కోపో జగన్ది, సరిపోతుంది. ఏదో ఒకరు పీక్కుంటే బాగా సరిపోతుంది. ఇవన్నీ పనికిమాలిన మాటలు. కాబట్టి ప్రకాష్ రెడ్డి ఖబర్దార్, నువ్వు మాటలు జాగ్రత్తగా రాని. ఈరోజు నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నావు, సురేంద్ర గారి గురించి మాట్లాడుతున్నావు. వాళ్ళ లైఫ్లో ఒక అచీవ్మెంట్ ఉంది వాళ్ళలో. ఈయన చిన్న వయసు నుంచి కాంట్రాక్టులు చేసుకొని ఈరోజు వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు కలిగించారు. ఇదే నియోజకవర్గంలో ఒక బాధితైన ఎమ్మెల్యేగా ఈరోజు రోడ్లు కానీ వాళ్ళ చెరువులకు నీళ్లు రావాలని బీటీపీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని తపన పడతానాడు ఆయన. అట్లాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా నారా లోకేష్ గారి గురించి నీ స్థాయి ఒక్కసారి ఆలోచన చేయి. నీకు పెద్ద హైవే వేస్తేనే స్ట్రైట్గా పోలేవు. టార్గెట్ లోకేష్, నువ్వు నా టార్గెట్ అంటున్నావు. స్ట్రైట్గా హైవే వేస్తే హైవేలో స్ట్రైట్గా పోలేకపోయి బండిని తగిలించుకున్నావు. నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు టార్గెట్ నువ్వే నాకు అని చెప్పని. నీ స్థాయి ఏంటి? మీరు కొట్లాడతారు. మాకెందుకు మీరు కొట్లాడేది? మీ లీడర్లు అందరూ మాకు అవసరమా? జనాలకు అవసరమా? ఎవరికి అవసరము? నువ్వు ప్రెస్ మీట్ ముందర వచ్చి మీ లీడర్ల గురించి, మీ లోకల గురించి మాతో బయట అందరికీ మాట్లాడే పని ఏం అవసరం ఉంది? నువ్వు రోడ్డు మీద కూర్చుంటే మల్రెడ్డి గాడు వాడు వెంకటరామరెడ్డి గాడు అంటావు. ప్రెస్ ముందరకు వస్తేనే వెంకటరామరెడ్డి అన్న మల్రెడ్డి మామ అంటావు. అంటే మామూలుగా ఇట్లా ముందు ఒక మాట వెనకో మాట మాట్లాడినప్పుడు ఆబ్వియస్లీ చిన్న లోకలకు అయినా మాకు అనవసరమైన విషయం అది. దాని గురించి మేము పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, అది మీ ఇంటర్నల్ ఇష్యూను. మరి అదే రకంగా మహేశ్వర్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాం. నా దృష్టిలో తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి అనే పిల్లోడు ఒక హీరోనే. 19 ఏళ్ల వయసులో ఈ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టులో ఉన్న పేరూరు డ్యామ్కి కింద ఉన్న సోమరవాళ్ళపల్లి పుట్టకర్మ రిజర్వాయర్లను క్యాన్సిల్ చేసి తోపుదుర్తిలో రిజర్వాయర్ కట్టుకోవాలి అని ప్లాన్ చేసినప్పుడు తోపుదుర్తి గ్రామానికి సంబంధించిన ఎంతోమంది రెడ్ల అండ్ కురువ కమ్యూనిటీకి సంబంధించిన వారి భూములన్నింటినీ కూడా మునగడలేకపోతాయి. దానికి వచ్చే కాంపన్సేషన్ని నువ్వు కొట్టేయాలని చెప్పి నువ్వు నీ ఫ్యామిలీ మీదకి ఆన్లైన్లో పీకి మార్చుకునే ప్రయత్నం చేసినప్పుడు మొట్టమొదటిసారిగా గొంతెత్తి మాట్లాడి దానికి వ్యతిరేకించిన వ్యక్తి మహేశ్వర్ రెడ్డి. అట్లాంటి పిల్లోని ఆ రోజు నుంచి చివరి రోజు చనిపోయేంత వరకు మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టి బ్రహ్మాండంగా పిల్లోని మానసికంగా పూర్తి స్థాయిలో బ్రేక్ అయ్యే పరిస్థితి తీసుకొని వచ్చినాం. ఈరోజు అంత కాకోకుండా నీ సభ్యత సంస్కారం ఎక్కడికి పోయింది? మీడియా ముందర వాళ్ళ భార్య గురించి, వాళ్ళకున్న వేరే దీనిల గురించి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అట్లా చేసినారు ఇట్లా చేసినారని చెప్పి మాట్లాడే అంత దీనస్థితికి నువ్వు దిగజారావు. నువ్వు మహిళల గురించి జనరల్గా నీకున్న ఒపీనియన్ ఏ రకంగా ఉంటుందనేది ప్రజలందరికీ ఇంతవరకు నీ ప్రెస్ మీట్లు కావచ్చు, మీటింగులు కావచ్చు, నువ్వు మాట్లాడే పద్ధతులు కావచ్చు చూసినప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది నువ్వు ఏ రకంగా మాట్లాడుతావు మహిళల గురించి, ఏ రకంగా మహిళల పట్ల నీకున్న గౌరవం ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరికీ అర్థమయ్యే పరిస్థితుంది. ఈరోజు ప్రజల్ని రకరకాలుగా మహిళలనే ఇదే నియోజకవర్గంలో అమ్మా డైరీ పెట్టి ఒకరి దగ్గర 10,000 రూపాయలు వసూలు చేసి 6-7 కోట్ల రూపాయలు 3 ఏళ్ల పాటు నువ్వు అకౌంట్లో పెట్టుకొని దాన్ని చూపించి నువ్వు లోన్లు దొబ్బి ఈరోజు రిటర్న్ వాళ్ళకు ఒక 3-4 ఏళ్ళు అయిపోయిన తర్వాత పిలిపించి ఒకరికి 10,000 రిటర్న్ ఇచ్చినావా? మళ్ళీ 6% ఇంట్రెస్ట్ ఎక్కడికి పోయింది ప్రకాష్ రెడ్డి? నిన్ను నమ్ముకొని డబ్బులు ఇచ్చిన వాళ్ళు నీ పార్టీ వాళ్ళే లాస్ట్కి ఇది దొంగడైరి అని చెప్పని పాలు పోయడానికి కూడా భయపడే పరిస్థితికి వచ్చింది. దాన్ని ఈరోజు మూసేసుకొని ఈరోజు గవర్నమెంట్కి ఇస్తానంటావు, కానీ అమ్ముకోవడానికి మాత్రం బయట ప్రయత్నం చేస్తాను. నువ్వు చేసిన మోసం ప్రజలందరికీ తెలిసి, మార్కెట్లో తెలిసి నీ అమ్మా డైరీ కొనడానికి కూడా ఎవరు ముందుకు ధైర్యం చేయలేని పరిస్థితి ఈరోజు వస్తుంది. సో ఈ రకంగా నువ్వు మహిళల పట్ల చూపించే ఏ రకమైన ఉద్దేశం నీకు ఉందనే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. దయచేసి ఈ పద్ధతులు మానుకో. ఈ రకంగా చిల్లర మాటలు మాట్లాడేది మానుకో. ఈ మాట్లాడడం వల్ల నీకు వచ్చే బెనిఫిట్ ఏం లేదు. నువ్వు బయట మాట్లాడుతా అంటే జనాలు నిన్ను జోకర్గా తీసుకుంటున్నారు. నీకు అర్థం కావట్లేదు, నువ్వు జోకర్గా తీసుకుంటున్నారు. మరీ నీకు క్లియర్గా చెప్తున్నాం, నీకు గన్మ్యాన్లు కావాలంటే అప్లై చేయగానే దయచేసి ఇట్లా పనులు చేయొద్దు. ఈరోజు తెలుగుదేశం తరఫున మేము ముగ్గురు చెప్తున్నాం, శ్రీకంఠం సర్కిల్లో సాపేసుకొని అనుకో, నైట్లో కుక్కలు కూడా ముగ్గు చూడవు, బతుక్కోపో. నిన్నెవ్వడు మాట్లాడిచ్చేవాళ్ళు లేడు, నిన్నెవ్వడు ఇది చేసేవాళ్ళు లేడు. ఒక నెల రోజులు గన్మ్యాన్ లేకపోతేనే ఇంత హడావిడి అయిపోతుంది, నీకు ఇంత టెన్షన్ పడిపోతున్నావే, బయటికి రావాలంటే ఇదవుతున్నావే. ఉత్తర కుమారుడు ఉన్నట్టున్నావు నువ్వు కూడా. రథము తోలవు, యుద్ధము చేయవు. యుద్ధం ఏమో కార్యకర్తలతో చేపిస్తావు, రథం తోలుతావా అనుకుంటే దాన్ని కూడా కార్యకర్తలతో చేపించి వాళ్ళని ఎత్తిన భారాలేసి నెలకు 2 నెలలకు ఒకసారి వచ్చి తిక్క కూతలు కూసి
ఏదో పెద్దగా మాట్లాడేసిన అనుకుంటావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ స్థాయి ఏంటనేది. నారా లోకేష్ గారు కావచ్చు, సురేందర్ గారు కావచ్చు, ఆఖరి నియోజకవర్గంలో మాకే నువ్వు గుర్తుండవయ్యా సరిగ్గా. నిజంగా ఒకడు ఉన్నాడు ప్రకాష్ రెడ్డి అనేది, ఎప్పుడో తిక్కకూతలు కూర్చున్నప్పుడు గుర్తొస్తావు నువ్వు. ఎవరికి గుర్తుంటుంది? నారా లోకేష్ అనే వ్యక్తికి ప్రకాష్ రెడ్డి అనేవాడు ఒకడు ఎగ్జిస్టెన్స్లో ఉన్నాడని కూడా నాకు తెలిసి గుర్తుండదేమో, తెలియదేమో. ఆయనకి టార్గెట్, ఆయన వచ్చి వీడి కోసం ఫ్లైట్ వేసుకొని వచ్చి వీడికి వచ్చి ప్లాన్ చేసి ఈయన పదనే లారీ తగ్గుద్దండి అని చెప్పి అక్కడ మాట్లాడడానికి ఏమైనా అర్థం పర్థం ఉండాలి. మాట్లాడే దాంట్లో ఒక అర్థం పర్థం అనేది ఉండాలి. కాబట్టి దయచేసి మీకు చెప్తున్నాం, ఆయన స్థాయికి మాట్లాడితే నారా లోకేష్ గారి స్థాయికి నువ్వు వెళ్తాననుకోవడం అనేది నీ అవివేకం అనే విషయాన్ని నువ్వు ఇది చెప్తున్నా. దయచేసి నీ పార్టీకి ఏదైతే పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులు మార్చుకోండి. అందులోని ఈ జిల్లాలో నీకు చేతనైతే ప్రజలకు పనిచేయి, అంతేగాని పక్కనోళ్ళ మీద బట్టగాలు చేసి పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం చేయొద్దు.